హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సోనీ విజన్ వచ్చాను ఎందుకంటే మన సేలూన్ ఓపెన్ చేశాం కదా కాకినాడలో, దానికోసం అని చెప్పి ఫ్రిడ్జ్ అండ్ నెక్స్టాల్ అని ఏసీ చూడడం కోసం అయితే వచ్చాను. ఫ్రిడ్జ్ వచ్చేసి నేను హైయర్ కంపెనీలో చూస్తున్నాను, ఎందుకంటే ఇది మనం ఇంట్లో కాదు కదా, జస్ట్ ఓన్లీ ఆఫీస్ పర్పస్ మీద కాబట్టి నాకు చిన్న ఫ్రిడ్జ్ చాలా అనుకున్నాను. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నానో హైయర్ కంపెనీ ఇదే తీసుకున్నాను నేను. 12,000 చేంజ్ పడింది. బట్ నార్మల్గా అయితే మనకి ఇంట్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది, కానీ ఇంట్లోకి అయితే ఇంకా కొంచెం సామానం ఎక్కువ పడుతుంది కాబట్టి సో ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ స్టోరేజ్ ఉన్నది తీసుకోవాలి ఇంట్లోకి. బట్ ఆఫీస్కి అయితే ఇది సరిపోతుంది అనుకున్నాను, అదైతే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఏసీస్ వచ్చేసి మనం 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ కూడా ఉంటాయి కదా. సో నేను 5 స్టార్ ప్రిఫర్ చేశాను, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కూడా, దెన్ ఆఫ్ అండ్ ఆన్ చేసే కొద్దీ మనకి ఎక్కువ బడ్జెట్ రాకుండా కరెంట్ బిల్, సో అందుకని 5 స్టార్ తీసేసుకున్నాను. సో ఇదే నేను హైయర్ రిఫ్రిజిరేటర్, అది నేను వాళ్ళతోనే ఓపెన్ చేయించి పెట్టేశాను, ఎందుకంటే మనం అంత బరువులు మోయలేము కదా. అంటే లేడీస్ మొయ్యరు అని కాదు, బట్ వైల్ కంపేర్ టు బాయ్స్ మనం చాలా కొంచెం తక్కువ అని నా ఫీలింగ్. సో ఇది ఫ్రిడ్జ్ అయితే నేను అక్కడ పెట్టించేసాను. అండ్ ఏసీ ఇన్స్టాలేషన్ కూడా సేమ్ డే చేయించేసాను. ఎందుకు అంటే వాళ్ళు కంపెనీకి నేను పెట్టి వాళ్ళు ఒక 1 డే 2 డేస్ తర్వాత వచ్చి ఇన్స్టాలేషన్ చేసేదానికి టైం పట్టేస్తుంది. సో నేను అందుకే ఫాస్ట్కి ఇదంతా ఇన్స్టాలేషన్ ఆ రోజే చేయించి సేమ్ డే ఓపెనింగ్ కూడా చేసేసాను. మన సేలూన్లోకి ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. సెలూన్ ఒక స్టార్ట్ చేసాం లేదా బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసాము అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉండాలి అనుకుంటాం. అలా అని చెప్పి మనం సెకండ్ హ్యాండెడ్ యూస్ చేస్తే మనకి ఎక్కువ దానికి లైఫ్ టైం ఉండదు. సో ఉన్నన్ని రోజులు అట్లీస్ట్ 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా కూడా మనం నీట్గా పెట్టాలి అనే ఒపీనియన్తో ఉంటే మనం ఫస్ట్ హ్యాండిల్ తీసుకొని సో మన థింగ్స్ మనం యూజ్ చేసుకొని దాన్ని మంచిగా పెట్టుకుంటే చాలు. సో ఇది నా ఒపీనియన్. సో గ్రీజర్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేయించేసాను కదా, ఇది ఆ రోజు ఏసీ ఫ్రిడ్జ్ కూడా ఇన్స్టాలేషన్స్ అయిపోయాయి. సో ప్రెసెంట్ అయితే మన సేలూన్లోకి ఒక్కొక్కటి అన్నీ రప్పించాను. సో త్వరగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కాకినాడలో ఉంటే విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 20% డిస్కౌంట్ అయితే పొందేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బాయ్.